ఇప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటయ్యా అంటే ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసేయొచ్చు. మార్ఫింగ్‌లు చేసేయొచ్చు. అట్లాగే వీడియోలు చేసేయొచ్చు. వాయిస్‌లు చేసేయొచ్చు. ఇట్లాంటిది జరుగుతున్నటువంటి వేళ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడు అందరూ పాపం సినిమా యాక్టర్లు అందరూ కోర్టులకి ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? ఢిల్లీ కోర్టుకెళ్ళేసి వాళ్ళు ఎందుకు చేయాల్సొచ్చిందంటే రీజన్ అదే. రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి ఉన్మాద స్థితులకి దారితీస్తుందో తెలీదు. అయితే ప్రపంచం ఏం చేయాలన్నది డెన్మార్క్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. డెన్మార్క్ ప్రభుత్వము ప్రతి వ్యక్తికి ఒక హక్కు కల్పించేటటువంటి చట్టాన్ని తీసుకొస్తుంది. కాపీరైట్ లా. ప్రతి ఒక్క సిటిజన్‌కి గూడా తన యొక్క ఫేసు, తన యొక్క వాయిస్సు సంబంధించి సంపూర్ణ హక్కులుండేటట్టు. ఆ వ్యక్తి ఇష్టం లేకుండా ఆ వ్యక్తి ఫోటోని గాని, ఆ వ్యక్తి వాయిస్‌ని గాని వీళ్ళు ఏఐకి వాడడానికి వీల్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలకి షాక్ ఇస్తూ ఫేస్, వాయిస్, బాడీ డేటా వితౌట్ కన్సెంట్‌తో తీసుకుంటే ఆ వ్యక్తి వెంటనే కేసు పెట్టొచ్చు. సిటిజన్‌షిప్ ఓనర్‌షిప్‌ని దెబ్బతీస్తున్నారని. తద్వారా వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చు. ఆ దిశగా డెన్మార్క్ చట్టం చేస్తోంది.